ఒక్కోసారి రోజులు ఎంత ఫాస్ట్‌గా గడిచిపోతాయి గదా! తిరిగి చూసేలోపు సంవత్సరం రానే వస్తుంది. మనం కాలేజ్‌లో జాయిన్ అయ్యాం. ఇంకా హమ్మయ్య! మన 10థ్ క్లాస్ అయిపోయింది అని అనుకునే లోపే రికార్డ్స్ అని, ప్రాక్టికల్స్ అని, ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అని రానే వస్తాయి. ఫైనల్ ఎగ్జామ్ సంగతి పక్కన పెడితే మనకు ముందుగా ఉండే పెద్ద గండం ఏదైనా ఉంది అనంటే ప్రాక్టికల్స్ కదా! ప్రాక్టికల్స్‌కి బయట నుంచి ఎక్స్‌టర్నల్స్ వస్తారు గదా! వాళ్ళు మనకి వైవాలో ఏం క్వెషన్స్ అడుగుతారో, ఎన్ని మార్క్స్ ఏస్తారో, అసలు మనకు ప్రాక్టికల్స్‌లో ఏం ఎక్స్‌పెరిమెంట్ వస్తుందో, ఎలా చేస్తామో అని టెన్షన్ పడిపోతూ ఉంటాం గదా! ఇవి సరిపోవన్నట్టు ఆ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ వచ్చేలోపు మనకిచ్చిన రికార్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి మనం. ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్‌కి అయితే చాలా బాగా ప్రిపేర్ అయ్యి హ్యాపీగా వెళ్ళిపోయాను గానీ, కెమిస్ట్రీ ప్రాక్టికల్‌కి అయితే అసలు చాలా భయపడ్డాను నేను. అక్కడ మాత్రం అసలు ఏం అర్థమయ్యేది కాదు నాకు. ఒక్కొక్కరికి ఒక్కో సబ్జెక్ట్ ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. నాకు మ్యాథ్స్, ఫిజిక్స్ బానే అర్థమయ్యేది గానీ, ఇంటర్‌లో కెమిస్ట్రీ మాత్రం అస్సలు ఎక్కేది కాదబ్బా బుర్రకి అసలు. ఫిజిక్స్ ప్రాక్టికల్స్ చాలా ఈజీగా అనిపించేవి. చాలా బాగా అర్థమయ్యేవి. ఎందుకో తెలీదు గానీ కెమిస్ట్రీతోనే ప్రాబ్లమ్ ఉండేది నాకైతే. ఇంకా వీక్లీ 2 టైమ్స్ అయితే ప్రాక్టికల్ క్లాసెస్ ఉండేవి. ఫిజిక్స్ ప్రాక్టికల్స్‌లో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసి చూపించారంటే వెంటనే అది అర్థం చేసేసుకొని వెంటనే క్యాచ్ చేసేసి ఇంకా మా ఫ్రెండ్స్‌కి ఎవరైనా అర్థం కాకపోయినా కూడా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసేదాన్ననమాట. అట్లా ఒక ఎక్స్‌పెరిమెంట్‌ని మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్‌కి కూడా చేసి చూపించడం వల్ల ఇంకా నాకైతే కంప్లీట్‌గా ఎక్స్‌పెరిమెంట్ అనేది వచ్చేసేదనమాట. మళ్ళీ చదవాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. కానీ కెమిస్ట్రీతో మాత్రం ముప్ప తిప్పలు పడేదాన్నబ్బా! మీరు కూడా మీ ప్రాక్టికల్ స్టోరీస్‌ని కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో.